ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో నిన్న పాకిస్తాన్ భారత్ మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి మళ్ళీ శ్రీనగర్, రాజస్థాన్లోని కొన్ని పట్టణాలపైన డ్రోన్లు ప్రయోగించింది. సో ఇది పాకిస్తాన్ యొక్క మళ్ళీ ఒక వక్రబుద్ధిని చాటుకుంది. పాకిస్తాన్ అనేది పూర్తిగా ఇప్పుడు బాధ్యత వహించాలి. అమెరికా అగ్రరాజ్యంగా ఉండి భారత్, పాకిస్తాన్ మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది. కానీ కుదిర్చినటువంటి కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఉల్లంఘించింది. కాల్పుల విరమణ భారత్, పాక్ మధ్య కుదిరిన ఒప్పందం మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ ప్రకటన. భారత డీజీఎంఓకు పాక్ డీజీఎంఓ ఫోన్. సీజ్ ఫైర్కు ప్రతిపాదన సమ్మతించిన భారత్. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి. రేపు మధ్యాహ్నం డీజీఎంఓ స్థాయిలో చర్చలు. సింధు ఒప్పందం నిలిపివేత, ఆంక్షలు యథాతథం. పాక్ ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తామని భారత్ ప్రకటించింది. కానీ ఆల్రెడీ పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ప్రతి ఉగ్రచర్య యుద్ధమే అంటూ కేంద్రం స్పష్టం చేసింది. అయితే భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న యుద్ధ వాతావరణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రతిపాదించగా భారత్ అంగీకరించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి రాగా సోమవారం తదుపరి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య తామే మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే, అది ఎక్కువ కాలం కూడా కాదు, కేవలం కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఆ ఉల్లంఘనకు పాల్పడింది. కొద్ది గంటల్లోని సరిహద్దు వెంబడి కాల్పులు జరిపింది. శ్రీనగర్, రాజస్థాన్లోని పట్టణాలపైన డ్రోన్లు ప్రయోగించింది. సమర్థంగా భారత బలగాలు తిప్పికొట్టాయి. ఒప్పందాన్ని పాక్ అర్థం చేసుకోవాలి. భారత్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని మిస్రీ వెల్లడించారు. అయితే మోడీ సర్కార్ అంగీకారం పైన మొత్తం సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమైంది. ఎందుకంటే పాకిస్తాన్ పైన భారత్ సేనలు ప్రతిసారి ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నటువంటి ఈ సమయంలో, ఇటువంటి సిచ్యువేషన్లో భారత్ ఎందుకు సైలెంట్ అయిపోయింది? సైలెంట్ మీన్స్ ఎందుకు ఈ ఒప్పందానికి ఒప్పుకుంది అనేది మొత్తం విస్మయం వ్యక్తమైనటువంటి పరిస్థితి. దేశ రక్షణకు దుర్గంగా త్రివిధ దళాలు సమర్థంగా నిన్న పనిచేసినటువంటి ఆ సమయంలో పాకిస్తాన్పై మన సైన్యం అద్భుత విజయాలు సాధిస్తున్నటువంటి ఈ తరుణంలో మోడీ ప్రభుత్వం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉల్లంఘనకు ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఒక్కసారిగా అవాక్కై విస్తుపోయిన భారత ప్రజానీకం. సోషల్ మీడియాలో రచ్చ, టీవీల్లో చర్చోపచర్చ. సమర్థించుకోలేక బీజేపీ వాట్సాప్ వర్సిటీ తంటాలు పడింది. ఇందిరాగాంధీ, శాస్త్రి ఉంటేనా అంటూ కాంగ్రెస్ రియాక్ట్ అవుతోంది. కేంద్రం తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలి, పార్లమెంట్లో వివరణ ఇవ్వాలి అంటూ జైరాం రమేష్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయం. పాకిస్తాన్తో యుద్ధంలో ఏం జరుగుతుందనే దేశం యావత్తు టీవీలకు అతుక్కుపోయి చూస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా టీవీ స్క్రీన్లపై ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రత్యక్షమైంది. దాని సారాంశం ఏమిటంటే, భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ 2 దేశాలతో మేము సుదీర్ఘ చర్చలు జరిపాం. కాల్పులు విరమించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా కండ్లు నులుపుకొని చూశారు. ఇది కళా నిజమని ఆశ్చర్యపోయారు. భారత్ సైన్యం అప్రహతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటి అని విస్తుపోయారు. అనేక ఛానళ్లు మార్చారు. కానీ ఏ ఛానల్ మార్చి చూసినా ఇదే వార్త, ఒకే బ్రేకింగ్. బీజేపీకి పెద్ద మద్దతుదారుగా ఉన్న ఒక జాతీయ ఛానల్ యాంకర్ అయితే అదెట్లా సాధ్యమని ఊహంకరించారు. కాల్పుల విరమణ ప్రకటించడానికి ట్రంప్ ఎవరంటూ తనదైన శైలిలో గొంతు చించుకొని అరిచారు. ఇట్లా కొనసాగుతుండగానే భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ కూడా మీడియా సమావేశం నిర్వహించి ఆయన కూడా ప్రకటించారు. కాల్పుల విరమణ, సైనిక చర్య నిలిపివేతపైన భారత్, పాక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదం అన్ని రూపాలపైన, భావాలపైన భారత్ రాజీ లేని పోరాటం కొనసాగించింది. ఇకపైన కూడా కొనసాగుతుందంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. నేను గత 48 గంటలుగా భారత, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు, విదేశాంగ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారులు, ఆర్మీ ఉన్నతాధికారులతో తీరిక లేకుండా చర్చలు జరిపాం. ఫలితంగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ మార్కో రూబియో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. ఈ రకంగా అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఫైనల్గా అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందాన్ని కొద్ది గంటలు కూడా నిలుపుకోలేదు పాకిస్తాన్. వెంటనే మళ్ళా భారత్లోని అటు రాజస్థాన్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, కొన్ని ముఖ్యమైన పట్టణాలను టార్గెట్గా చేసుకొని మళ్ళీ డ్రోన్లు ప్రయోగించి చేసింది. సో ఇట్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొన్ని గంటలు కూడా మెయింటైన్ చేయకుండా పాకిస్తాన్ మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడింది. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శ్రీనగర్ గగనతలంలో పాక్ డ్రోన్లు మనం చూస్తున్నాం. ఒప్పందం కుదిరిన గంటల్లోనే కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు పొడిచింది. 3 రాష్ట్రాల్లో డ్రోన్ దాడులు. శ్రీనగర్, బారాముల్లా, జమ్మూ,
తదితర నగరాలపై అటాక్. గత 3 రోజుల్లో అతిపెద్ద డ్రోన్ దాడి. సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం. సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి బ్లాక్అవుట్. కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కడ ఉంది అంటూ అక్కడ సీఎం ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ భారత్ పాక్ మధ్య కుదిరిన ఒప్పందం. మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ ప్రకటన. భారత డీజీఎంకు పాక్ డీజీఎం ఫోన్ చేసింది. కానీ కొద్ది గంటలు కూడా అది పాకిస్తాన్ ఒప్పందానికి కట్టుబడి లేక మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడింది. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ధీటుగా జవాబిస్తాం. ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు. పాకిస్తాన్ బాధ్యతగా వ్యవహరించాలి. సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామంటూ విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించడంపైన భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలపైన ధీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. దేశం విస్మయం. అంటే నిన్న సడన్గా ఒక్కసారిగా భారత్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించడంతో దేశం మొత్తం విస్మయించింది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం పైన భారత్ ప్రతిసారి ఒక విజయవంతమైనటువంటి అప్రతిహతంగా విజయవంతంగా దూసుకుపోతుంటే ఈ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వశం చేసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సమయంలో అదే దూకుడు కొనసాగించకుండా ఎందుకు ఒక్కసారిగా కాల్పుల విరమణకి భారత్ అంగీకరించింది అనేటువంటి చర్చ మొత్తం యావత్ దేశాన్ని ఒక విస్మయానికి గురి చేసింది. ఒక తీవ్రంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. శత్రువు బలహీనంగా ఉన్నా ఎందుకు వదిలేసినట్టు శనివారం ఉదయం నుంచే కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు తెరమీదికి రావడం కనిపించింది. శుక్రవారం రాత్రి పాక్ వైమానిక స్థావరాల్ని భారీ ఎత్తున ధ్వంసం చేశామంటూ మొదటిసారి అధికారికంగా కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. మొదటిసారి జరిపిన దాడిలో ఏ తీవ్రవాదులు తుదముట్టించారన్న వివరణల పేర్లతో సహా 4 రోజుల తర్వాత శనివారమే బయటకు వచ్చాయి. మొత్తం మీద యుద్ధంలో పాకిస్తాన్పై మనం తిరుగులేని విజయం సాధిస్తున్నట్టు రుజువైంది. సైన్యం వీరోచితంగా పోరాడుతూ పాకిస్తాన్పై పై చేయి సాధిస్తున్న క్రమంలో మోడీ ప్రభుత్వం ఇలా ఎందుకు చేసింది అన్నది ఎవరికీ అందుపడడం లేదు. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు చరిత్రలోనే ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. దాని దగ్గర సరైన ఆయుధ సంపత్తి లేదు, ఆర్థిక బలము లేదు. అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో సమస్యలు ఎదుర్కొంటోంది, ఇటు బలూచిస్తాన్లో సమస్యలు ఎదుర్కొంటోంది. టర్కీ మినహా ఇతర ముస్లిం దేశాలు పెద్దగా సహకరించే పరిస్థితి కూడా లేదు. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో జియో పొలిటికల్ వాతావరణం కూడా పాకిస్తాన్ను లొంగ తీసుకోవడానికి, మనం పై చేయి సాధించడానికి పూర్తి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తోంది. పాకిస్తాన్కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా భారత్లోకి రాకుండా సైన్యం దుర్గంలాగా నిలబడింది. ఆర్మీ వీరోచిత పోరాటం దేశం మొత్తం జేజేలు పలుకుతోంది. మొదటి దాడులోనే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. రెండవ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇటువంటి సమయంలో విరమణ ఒప్పందంపైన ఎన్నెన్నో ప్రశ్నలు. విచిత్రం ఏమిటంటే కాల్పుల విరమణకు అంగీకరించినట్టు భారత్ నుంచి విస్పష్టమైన ప్రకటన రాగా పాకిస్తాన్ వైపు నుంచి మాత్రం కాల్పుల విరమణకు ఒప్పించేందుకు ట్రంప్కు పాక్ ప్రధాని ఉప ప్రధాని ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి. సాధించింది ఏంది? పాకిస్తాన్పై దాడికి ముందు బీజేపీ శ్రేణులు, మోడీ భక్తులు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఈసారి పాకిస్తాన్పై దాడి అంటూ జరిగితే బలూచిస్తాన్ను విడగొట్టడం ఖాయం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం గుంజుకోవడం ఖాయం, పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావడం ఖాయమని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు కనీసం పాకిస్తాన్ ఒక లొంగుబాటు ప్రకటన కానీ, శరణు వేడిన దాఖలాలు కానీ, కనీసం యుద్ధం వద్దని ప్రాధేయపడిన ఆనవాలు కానీ లేదు. అయినా కాల్పుల విరమణకు బీజేపీ ప్రభుత్వం ఎట్లా అంగీకరించింది అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. సో ఇట్లా భారత్ అనేది ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తున్నటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ అత్యంత బలహీనంగా, అంటే గతంలో కంటే అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఎందుకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది అన్నటువంటి ప్రశ్న ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది. 8 పాకిస్తాన్ ఎయిర్ బేస్లపైన భారత్ దాడి. చునియాన్, మొరేద్, చౌక్లహా, రాహిమ్యార్, సుఖూర్, రఫీకి, పస్రూర్, సియాల్కోట్ బేస్ల ధ్వంసం చేశారు. పలు సైనిక స్థావరాలపైన కూడా భారత సైన్యం అటాక్ చేసింది. దాడుల్లో దెబ్బతిన్న పాకిస్తాన్ ఆయుధ డిపోలు, రాడార్లు. మనం ఇక్కడ చూడొచ్చు దాడులు జరిగినటువంటి పాక్ వైమానిక స్థావరాలను కూడా మనం చూస్తున్నాం. ఇది నూర్ఖాన్, సియాల్కోట్, పస్రూర్, మురీద్, రఫీకి, రహీమ్యార్ ఖాన్, సుఖూర్, చునియా ఈ ఏరియాల్లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలపైన భారత్ దాడి చేసింది. ఉగ్రచర్య యుద్ధమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక. ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్ శనివారం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగిన విధంగా స్పందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్లో హతమైన ఉగ్రవాదులు వీరే. 5 టాప్ టెర్రరిస్టుల పేర్లు బయటకొచ్చాయి. ముదాసర్ కాదియన్ ఖాస్, హఫీజ్ మొహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసఫ్ అజార్, ఖాలిద్ అలియాస్ ఆకాషా, మొహమ్మద్ హసన్ ఖాన్ వీళ్ళు చనిపోయినట్టుగా ప్రకటించారు. దోసమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, వాటి ప్రాముఖ్యత అనేది కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు. పోరులో పలాయనం, పోస్టులో గాంభీర్యం, సరిహద్దు ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం, ఫేక్ వీడియోలు, పోస్టుల గుట్రాటు చేస్తున్నటువంటి PIB.
టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసం. ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసినటువంటి ఇండియన్ ఆర్మీ, భారత ఆర్మీ ధ్వంసం చేసిన సియోల్కోట్ టెర్రరిస్ట్ లాంచ్ ధ్వంసమైనటువంటి ఫోటో మనం చూస్తున్నాం. పాకిస్తానీలు అధికారిక బిచ్చగాళ్లు. ఇస్లాం పేరును ఉచ్చరించే అర్హత పాకిస్తాన్కు లేదు. ఐఎంఎఫ్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్. టెర్రరిజాన్ని పోషించే దేశానికి రుణం ఎట్లా ఇస్తారు? భారత్లో శాంతికి భంగం కలిగించేందుకే పాకిస్తాన్ ఆ నిధుల్ని ఖర్చు పెడుతోందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ అణు పిల్లి మొగ్గలు అణ్వాయుధాలపైన సమీక్షించాలని పాక్ ప్రధాని ఆదేశం. అమెరికాతో చర్చల అనంతరం తూచ్ అంటూ ప్రకటన. పాకిస్తాన్పై బలూచ్ ఆర్మీ దాడులు. మంగోచోర్ పట్టణం స్వాధీనం. 39 చోట్ల పాక్ సైన్యంపై అటాక్. యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలి. మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ సేవలు ప్రశంసనీయం. కొన్యాడిన ఎమ్మెల్యే హరీష్ రావు. భారత సైన్యానికి సంఘీభావం. వీర జవాన్ మురళీనాయక్ నివాళులు అర్పించారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో నిర్వహించినటువంటి సంఘీభావ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. రక్షణ రంగానికి ధన్నుగా తెలంగాణ. ఏరోస్పేస్ డిఫెన్స్ పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్. బీఆర్ఎస్ హయాంలోనే అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయి. సో రక్షణ రంగానికి తెలంగాణ అనేది ఒక చాలా బలోపేతం చేసేందుకు, చాలా స్ట్రెంత్గా ఉండేందుకు తెలంగాణను గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వీటన్నిటికీ ఆ పెట్టుబడులు రావడానికి, లేదంటే రక్షణ శాఖ సంబంధించినటువంటి ఆ తయారీకి సంబంధించినటువంటి ఆ కంపెనీలు రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేక కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణలో తయారవుతున్నటువంటి తేలికపాటి ఆయుధాలు ప్రభుత్వ రంగంలోని బీడీఎల్ సంస్థలో చాలా కాలం నుంచి క్షిపణులతో పాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి వార్తగా మనం చూస్తే రాష్ట్రంలో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల అభివృద్ధి ఇలా. హైదరాబాద్ జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏరోసిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్లో విమానాలతో పాటు రక్షణ రంగానికి అవసరమైన పలు రకాల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తయారవుతున్నాయి. ఆదిపట్లలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ SEZలో టాటా గ్రూప్తో పాటు అమెరికన్ సంస్థ సికోర్ స్కై కలిసి హెలికాప్టర్ క్యాబిన్లు, C-130J ఎంపేజ్లు, F-16 వింగ్లను తయారు చేసిన విమాన ఇంజిన్ల తయారీకి అవసరమైన విడిభాగాల్ని GE సంస్థ ఉత్పత్తి చేస్తోంది. 2 జవాన్ల వీరమరణం, మరో 7గురికి గాయాలు. LOC వెంబడి పాకిస్తాన్ కాల్పులు. జమ్మూ కాశ్మీర్ అధికారి సహా మొత్తం 7గురు మృత్యువాత పడ్డారు. వీర జవాన్ మురళికి కన్నీటి వేడుకలు. కల్లి తండాలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు. అంత్యక్రియలకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ హాజరు. తల్లిదండ్రులు, బంధువులు, ఆత్మీయులు, ప్రజానికం అశ్రునయనాల మధ్య యూరి ఉగ్రదాడులు వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. రైట్, ఇక రైతులకు సంబంధించినటువంటి వార్తలు చూస్తే రైతులు కూడా ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. తీవ్ర విషాదకరమైన పరిస్థితులు తెలంగాణలో రైతాంగం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాలిపోయిన మట్టి పూల సంఖ్య 493, అధికారికంగా 500కు చేరువ కాబోతున్న పరిస్థితి. చాలా విషాదకరమైన, చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఆత్మహత్యలు ఏ విధంగానైతే జరిగాయో, రైతుని ఆదుకోలేక, రైతాంగం సమస్యలు పరిష్కరించలేక, రైతుకు ఒక అండాదండగా ఉండలేక, రైతుకు ఒక భరోసా కల్పించలేకపోవడంతో గతంలో వరుసగా ఆత్మహత్యలు జరిగేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతాంగానికి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించి వ్యవసాయాన్ని ఒక అద్భుతంగా మార్చినటువంటి ఆ రోజులు చూసింది తెలంగాణ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలల కాలంలో విపరీతంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. రైతుల్ని ఆదుకునేటువంటి ఎటువంటి ప్రణాళిక కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో, ఇస్తామన్నటువంటి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయకపోవడంతో రైతులకు దిక్కుతోచక రైతులు పూర్తిగా ధైర్యం చెడిపోయి ఇవాళ ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి. ఇప్పటికి రాలిన మట్టిపూల సంఖ్య 493. మరో రైతు ఆత్మహత్య. దిగుబడులు లేక, అప్పుల భారం మొయ్యలేక మనస్తాపంతో బలవరమరణం. సిద్దిపేట జిల్లాలో ఈ విషాదం జరిగింది. పరశురాములు అనేటువంటి రైతు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, మీరే మా బాధలు తీర్చాలి. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల కన్నీళ్లు. రైతుని రాజులు చేసిన గొప్ప నేత కేసీఆర్. నిర్మల్ జిల్లా వానల్పాడులో రైతులు భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యం సాక్షిగా మళ్ళీ కేసీఆర్ రావాలి అని నిర్మల్ జిల్లా రైతులు చెప్తున్నటువంటి మాట. అకాల వర్షానికి తడిసిన ధాన్యం. పలు జిల్లాలో కురిసిన వర్షం, పిడుగుపాటుకు హమాలి మృతి. పెద్దపల్లిలో నెలకొరిగిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. పెద్దపల్లి కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని కుప్పలాగా చేస్తున్నటువంటి రైతులు. ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు వనపర్తి జిల్లా పెబ్బేరులో నిన్న అక్కడ ఆందోళన చేశారు రైతులు. రోడ్డుపై బైఠాయించి ధాన్యం తరలించాలంటూ రోడ్డు ఎక్కినటువంటి రైతులు. తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ. తరుగు పేరుతో మిల్లర్లు నిలువుగా దోపిడీ చేస్తున్నట్టు ఆరోపిస్తూ రైతులు శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట బస్టాండ్ సమీపంలో రహదారిపైన రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్లో రైతులు ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజమా, ఇంటి దొంగల రాజమా? ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకైనా అధికారుల్ని నిలదీసిన వికారాబాద్ జిల్లా
జీవన్గి వాసులు వెనుదిరిగిన సర్వే అధికారులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గిలో అధికారులను నిలదీసినటువంటి గ్రామస్తులు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే, కాంగ్రెస్ నాయకులు ఎవరికైతే చెప్తున్నారో వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారంటూ అనేక చోట్ల అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా అధికారుల్ని ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం, అమరులకు ఘన నివాళులు ఉంటే మెలిసి కవిత రియాక్ట్ అయ్యారు. భారత సైనికులకు వందనం అంటూ ఆమె రియాక్ట్ అయ్యారు. భారత పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇసుక ప్రజలు ఉద్యోగుల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారు. రేవంత్కి వ్యతిరేకంగా ఏకమవుతున్న ఉద్యోగులు అన్ని ఉద్యోగ సంఘాలతో సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం సమావేశమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల మాజీ నాయకులు. నాంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల మాజీ నాయకులు ఉన్నారు. తెలంగాణలో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉద్యోగులపైన సీఎం వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకమవుతున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ సంఘాల మాజీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా తెలంగాణ సమస్యలపైన కలిసి ఉద్యమించిన ప్రజల్ని, ఉద్యోగులను విడదీసేలా సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మేనిఫెస్టో హామీలను విస్మరించిన కాంగ్రెస్ అంటూ మరొక వార్త చూస్తున్నాం. 300 కాపుల సంక్షేమానికి రూపాయి ఇవ్వలేదు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య పటేల్ ఫైర్ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేనట్టేనా? గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే, ఆ రెండింటిపైన గ్రూప్ 1 ప్రభావం పడుతుంది. ఆరోహణ క్రమంలో పోస్టుల భర్తీ, కోర్టులో కేసు తేలేదాకా ఆ రెండింటి నియామక ప్రక్రియ నిలిచినట్టే అంటూ మరొక వార్త. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించినటువంటి వార్త చూడొచ్చు. ఇక్కడ నిన్న అందాల పోటీలు స్టార్ట్ అయ్యాయి, దానికి సంబంధించిన వార్త కూడా చూద్దాం. అందాల పోటీలు ప్రారంభించిన సీఎం శనివారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రపంచ అందాల పోటీల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి తదితరులు. యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా, పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉంది అంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేబీ వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీ నాయక్కు ఘన నివాళి అర్పించారు. ఆయన అందాల పోటీ కాదు, ప్రజాధనం లూటీ. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉద్రిక్తత, మిస్ వరల్డ్ పోటీల్ని నిరసిస్తూ మహిళా సంఘాల ఆందోళన అంటూ ఈ వార్త చూస్తే, ఢిల్లీ కరుణించేది ఎప్పుడో, అధ్యక్షుడిని నియమించలేని పార్టీ ఒకటి, మంత్రివర్గ విస్తరణ చేయలేని పార్టీ మరొక పార్టీ. రాష్ట్రంలో 2 జాతీయ పార్టీలో విచిత్ర పరిస్థితి, ప్రతిదానికి ఢిల్లీ వైపే చూపు, వీరు పరిపాలన ఎలా చేస్తారంటూ విమర్శలు. సో 2 జాతీయ పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ నిర్ణయమైనా కూడా వాళ్ళ చూపు మొత్తం ఢిల్లీకి చూస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావట్లేవు, ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు, మరో పార్టీకి అక్కడ అధ్యక్షుడు కూడా నియమించుకోలేని పరిస్థితి. సో ఇది జాతీయ పార్టీల విధానం ఇట్లా ఉంటుంది. జాతీయ పార్టీలు ఈ రకంగా ఢిల్లీ ఏది చెబితే అది ఇక్కడ అమలు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి 2 జాతీయ పార్టీలు ఢిల్లీ ఎప్పుడు కరుణిస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మంత్రివర్గాన్ని విస్తరించలేని కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇంకా 6 పదవుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దీనిపై నేడో రేపో మంత్రివర్గ విస్తరణ అంటూ కొన్నాళ్లుగా అది నాన్చివేస్తున్నారు. ఉగాది అన్నారా, ఉగాది కూడా పోయింది, ఇంతవరకు మళ్ళీ అతి గతి లేని పరిస్థితి. రెండేళ్లైనా తెలని బీజేపీ కొత్త సారథి బండి సంజయ్ తర్వాత ఆయన స్థానంలో 2023 జూలైలో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని తాత్కాలిక ప్రతిపాదికన బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని ప్రకటించింది, కానీ ఇప్పటివరకు కూడా అధ్యక్షుడిని నియమించలేకపోతుందంటూ 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఈ వార్త మనం చూస్తున్నాం. సబ్సిడీలకు మంగళం, ఎంఎస్ఎంఈలకు 3,500 కోట్లు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం, ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్న బాధితులు, సర్కార్తో తేల్చుకోవాలని సూచించిన అధికారులు. యువతకి ఇది చేదు వార్త అని మరొక చూస్తే, సబ్సిడీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడబోతోందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. కొంత సొంత పెట్టుబడి, మరికొంత బ్యాంకు వద్ద రుణం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చూస్తున్న వారికి రాష్ట్ర సర్కారు గట్టి షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా పరిశ్రమ పెట్టేవారు చాలా అరుదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ పెట్టుబడులు వస్తున్నాయని, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయని గొప్పలు చెబుతున్న రేవంత్ సర్కార్ ఇక్కడ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రోత్సాహకాలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణ హోమం సాగిస్తుంటూ అసదుద్దీన్ ఓవైసీ
ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ రెక్కలు కత్తిరించాం, యుద్ధ విరమణ కొద్ది గంటల ముందు దయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా 6 కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలని నేలమట్టం చేసింది. పాక్ ఫేక్ ప్రచారం నమ్మొద్దు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో సాధారణ ప్రజలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు. భారత పలు సైనిక స్థావరాలని S-400 క్షిపణి వ్యవస్థల్ని ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు. విరమణ ఉల్లంఘన. పాకిస్తాన్ 2 నాలుగేళ్ల ధోరణి. కాల్పుల విరమణకు ఒప్పందం కోరి మరీ కుదుర్చుకున్న దాయాది DGMO స్థాయి చర్చలో అంగీకారం. కానీ సాయంత్రం కొద్ది గంటల గ్యాప్లోనే మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడింది. ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. విరమణ ఉల్లంఘన. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే. ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయంటూ పేర్కొన్న కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచింది. తెలంగాణ టుడే. కేస్ ఫైర్ వయోలేషన్. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. వెంటనే కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ఆ విరమణకు తూట్లు పొడిచి ఉల్లంఘనకు పాల్పడింది. మాన్సూన్ టు రీచ్ కేరళ ఆన్ May 27 అని మరొక వార్త చూడొచ్చు. రైట్, పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవి.